నోవాహు దేవుణ్ణి చూశాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, ఆయన ఈయనతో మాట్లాడుతున్నాడు, ఈయన ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడుకోగలగాలి. మరి ముందు చూసిన వాళ్ళతో మాట్లాడాడా దేవుడు? ముందు చూసిన వ్యక్తులతో మాట్లాడాడా? వాళ్ళతో ఎవరితో మాట్లాడలా, ఈయనతో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఏమనో చెప్పనా, భయంకరమైన ప్రళయం రాబోతుంది మరి కొన్ని రోజుల్లో, నీ కొరకు నీ పిల్లల కొరకు నువ్వు ఓడను కట్టుకోవాలి అని చెప్పాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరో రావాలా నా కుటుంబాన్ని పైకి తీయాలా, ఎవరో రావాలా నన్ను బయటికి తీసుకురావాలా, ఎవరో రావాలా నా కోసం ప్రార్థన చేయాలా, ఎవరో రావాలా నా కుటుంబాన్ని రక్షించాలి అని ఎవరో రావాలి ఎవరో రావాలి ఎవరో రావాలని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎవరు రారండి. నీకు నీవే నీ ఇంటిని కాపాడుకోవాలా, నీకు నీవే నీ పిల్లల్ని కాపాడుకోవాలా, నీకు నీవే నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలా. నీతోనే కాపాడుకునేలాగా దేవుడే చేస్తాడు. ఎలాగా అంటే, నువ్వు ఆయన్ని చూడగలిగినప్పుడు, నువ్వు ఆయన స్వరాన్ని వినగలిగినప్పుడు. ఎంత పెద్ద ఓడ కట్టాడినా చెప్పండి, ఎంత పెద్ద ఓడ కట్టాడు, ఎంత పెద్ద ఓడ కట్టాడు? ఒక మాట చెప్తా. అప్పట్లో పోనీ ఇప్పుడు మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ ఎత్తైన పర్వతం ఏంటి? ఎత్తైన పర్వతం ఏందో చెప్పండి. ప్రపంచంలో ఎవరెస్టేనా? హయ్యెస్ట్ ఎవరెస్టేనా? ఎవరెస్టేనా? ఎంత పెద్ద ఓడ కట్టాడో చెప్తా, చదవండి. ఆదికాండంలో 6వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చదవండి. ఓడను ఎట్టా చేసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. 300 మూరల పొడవు. ఎన్ని మూరలండి చెప్పాలా? ఎన్ని మూరలు? మన మూర కాదు, ఒక మూర ఎంత ఎత్తో చెప్తా ఉండండి. ఎన్ని మూరలు? 300 మూరలు పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఎంత పెద్ద ఓడ? మూరలు అనేసరికి మీ అందరికీ ఏం గుర్తొస్తుందంటే, మన మూర అనుకుంటారు. 300 మూరలు పొడవు ఉందంట. జస్ట్ ఇమాజిన్ చేయండి. మీ ఊహకు వదిలేస్తున్నా. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఇంత పెద్ద ఓడ ఈయనే కట్టుకోవాలా, ఈయన కుటుంబమే కట్టుకోవాలి. మొత్తం ఎంతమంది ఇల్లు? 8 మంది. ఎంతమంది కట్టారు? 8 మంది కట్టారు. ఇంత పెద్ద ఓడని. ఒక మూర ఎంతెత్తో ఇప్పుడు చెప్తా. 7వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. 15 మూరల ఎత్తు నీళ్లు రాగా పర్వతములను మునిగిపోయెను. చాలు. ఎన్ని మూరల నీళ్ళు వస్తే పర్వతాలు మునిగిపోయాయి చెప్పాలా? ఎన్ని మూరల ఎత్తు నీళ్ళు వస్తే పర్వతాలు మునిగిపోయాయి? 15 మూరల ఎత్తు నీళ్ళు వస్తేనే పర్వతాలు అన్నీ ఏమైపోయాయి? ఇక చూద్దామంటే ఎక్కడ భూమి కనపడడం వల్ల మొత్తం నీళ్ళు. 15 మూరలకే పర్వతాలు మునిగిపోతే ఓడ ఎత్తెంత? ముందు చదివారు కదా, 30 మూరల ఓడ ఎత్తు. అంటే ఓడ సగానికి నీళ్ళు వచ్చాయి. పర్వతాలే మునిగిపోయాయి 15 మూరలకు. అంటే ఏ హైయెస్ట్ పర్వతం ఎంత హైటు? 8.28 కిలోమీటర్లు పర్వతం హైటు. అంటే 8.5 కిలోమీటరా? 8.5 కిలోమీటర్ ఎత్తు అంట పర్వతం. 8.5 కిలోమీటర్ల ఎత్తు అంటే ఆల్మోస్ట్ 9 కిలోమీటర్ల అంతా హైటు భూమి మీద నుండి పైకి నీళ్లు.
అంటే 9 అంటే 16 కిలోమీటర్ల హైటు. భూమి మీద నుండి 16 కిలోమీటర్లంత ఎత్తు ఓడ కట్టాడు. మీకు ఉదాహరణకు చెప్తున్నా, ఇది అక్కడ నేను రాసుకున్న లెక్క కాదు, ఆడనే ఉంది. 15 మూరలకు ఎన్ని మునిగిపోయాయి? పర్వతాలే మునిగిపోయాయి. దాని ఎత్తు ఎంత? 30 మూరలు, వెడల్పు 50 మూరలు, పొడవు 300 మూరలు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద ఓడ ఎవరు కట్టారు? చెప్పండి, ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? దేవుడు నోవాహును కట్టమన్నాడు. ఈ పని మీకు చెప్పాడంటే ఏం చేస్తారు చెప్పండి? ఈ పని మీకు చెప్తే ఏం చేస్తారు? 8.5 కిలోమీటర్ కదా, 15 మూరలు అంటే 9 కిలోమీటర్లు వేసుకో. 9 కిలోమీటర్లు 15 మూరలు, 9 ఎంత? 18 కిలోమీటర్ల ఎత్తు. 18 కిలోమీటర్ల ఎత్తు. ఇక 300 మూరలకు దాన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎంత దూరం వస్తుంది? అంత పెద్ద ఓడ కట్టమని మనకు పని చెప్తే మనం చేస్తామా? మనకేం బరువు మోపాడు ఆయన? నోవాహు పెట్టినంత బరువు కూడా మనకు పెట్టలేదు కదా. ఎందుకు ఇంత పెద్దది చేశాడో చెప్పనా? ఎందుకు ఇంత పొడవైనది చేయమన్నాడో చెప్పనా? ఈ భూమి మీద ఉన్న సకల జాతుల ప్రాణులు అందులో ఉండాల. ఈ భూమి మీద ఉన్న సకల జాతుల పక్షులు కానీ, మృగాలు కానీ, ప్రాకు పురుగులు కానీ అన్నీ ఆ ఓడలోనికి అవి రావాలి. వాటికి 40 రోజులకు సరిపడా, మళ్ళీ 3 నెలలు పట్టిందేమో అది ఆరడానికి, అన్ని రోజులకు సరిపడా ఆహారం సిద్ధం చేసుకోవాలా. ఎన్ని అంతస్తులు కట్టాడో చెప్పనది? 3 అంతస్తుల ఓడ. ఎన్ని అంతస్తుల ఓడ? ఇప్పుడు మనకంత భారం పెట్టాడు ఆ సంఘానికి. సంఘమా, ఈ లోకంలో ఉన్నటువంటి పనికిమాలతో మీరు చేరకుండా రోజు ఇంత పెద్ద ఓడను కట్టండి అందరు కలిసి అని ఏమన్నా చెప్పాడా? లేదే. మరి మనకేం చెప్పాడు? త్రిత్వమై ఉన్న దేవుడిగా మన హృదయములో ఆయన ఉండాలని కోరుకున్నాడు. మనకే భారం మోపలేదు ఆయన. కానీ వాళ్ళకి ఆ రోజు పనప్ప చెప్పాడు, నువ్వే ఓడను కట్టుకోవాలి. ఈరోజు ఓడ తెచ్చి నీ దగ్గర పెడుతున్నా ఓడలోకి రాలేకపోతున్నారు జనాలు. ఆ రోజు ఓడను వాళ్ళనే కట్టుకోమన్నాడు రాబోతున్న ప్రళయం నుంచి బయటపడడానికి. ఈరోజు ఓడనే తెచ్చి ప్రజల ముందర పెట్టాడు. ఓడలోనికి రాలేకపోతున్నారు. ఓడ అంటే సంఘం. ఏంటండి ఓడ అంటే ఏంటి? సంఘం. ఓడ అంటే మందిరం. దేవుడు మందిరాన్నే, సంఘాన్నే తీసుకొచ్చి మీ మధ్యలో పెట్టిన సంఘంలోనికి రాలేకపోతున్నారు. దేవునిలోనికి రాలేకపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించే ప్రజల మధ్యలోనికి రాలేకపోతున్నారు. ఎక్కడ 2-3 ఏకమై ఆయన నామమును బట్టి ఆరాధించి ప్రార్థిస్తారో వారి మధ్యలోనికి ఆయన వస్తానని చెప్పి ఒక సంఘాన్ని మన మధ్యలోనికి పంపించిన ఆ ఆత్మీయ సంఘంలోని కూడా మనం రాలేకపోతున్నాము అంటే ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. అన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చినా మనం దేవుని దగ్గరికి రాకపోతే, దీపం ఉండగానే క్రమపరుచుకోకపోతే, రేపు ఆ ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయంలో మన ప్రాణాన్ని మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఉండాలనే దేవుడు మరలా వినిపిస్తున్నారు. ఏమని? నేను నిన్ను చూచినప్పుడు నీవు నన్ను చూడగలగాలి. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. నీవు ఓడలో నిలబడాలి. ఆమెన్.